కన్నప్ప సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో మంచు విష్ణు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో కన్నప్పపై నెగిటివిటీ గురించి ఆయన స్పందించారు. ఈ మూవీ టీజర్ విడుదలైతే తమిళంలో, కన్నడ, మలయాళంలో జీరో నెగిటివిటీ వచ్చిందని, కానీ తెలుగులోనే 15 నుండి 20% నెగిటివిటీ వచ్చిందని అన్నారు. తెలుగు వాళ్లే కొందరు పనిగట్టుకుని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్ళు ఏ సినిమానైనా ఇలానే విమర్శిస్తూ ఉంటారని తెలిపారు. ఇతర భాషల వాళ్ళకి నచ్చింది మన తెలుగు వారికి ఎందుకు నచ్చడం లేదు? అవే సీన్లు, అదే షాట్లు, అవే ఎమోషన్స్ కదా అని ప్రశ్నించారు మంచు విష్ణు. ఈ నెగిటివిటీ కావాలని చేస్తున్నదే అని ఆయన వెల్లడించారు. రాజమౌళి తీస్తే యాక్సెప్ట్ చేస్తారు అని వెల్లడించారు. సినిమాని సినిమాలాగా చూడాలని తెలిపారు. థియేటర్లో కూర్చుని దాన్ని ఎంజాయ్ చేయడం మానేసి ఈకలు వెతుకుతున్నారని తెలిపారు. నా సినిమా అనే కాదు, మిగిలిన సినిమాల విషయంలో కూడా ఓవర్ అనాలిసిస్ కి వెళ్ళిపోతున్నారని తెలిపారు. ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప సినిమాని తీసిన రాజమౌళిని కూడా విమర్శించారని, ఆస్కార్ అందుకుని వచ్చిన తరువాత కూడా దానిపై ఏకలు తోకలు పీకడం స్టార్ట్ చేశారని తెలిపారు. త్రిబుల్-ఆర్ కి ఆస్కార్ రావడం అనేది ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ మూమెంట్. అసలు ఎంతమందికి అక్కడ ఇన్విటేషన్ ఉంటుంది? ఇది మనకు ఒలింపిక్ లాంటిది. ఆస్కార్ గెలిచిన తర్వాత కూడా కొంతమంది విమర్శలు చేశారు. ఖర్చు పెడితే వస్తది కదా అన్నారు. నేను 200 కోట్లు ఇస్తా తీసుకురమ్మని ఆస్కార్ని, అది ఎవరికీ సాధ్యం కాదు అని అన్నారు.